హేమమా ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను ట్రైన్ జాబ్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ ట్రైన్ జాబ్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. ఒకే ఒక స్టేషన్లో అయితే దిగిపోవాలి నేను అంతే. ఇక్కడైతే ట్రైన్ అయితే ఇప్పుడే పోయిందనమాట. అందుకే ఇక్కడ నిలబడిన అనమాట. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ ఒక ఎత్తుకుతామన్నమాట. ఇక్కడైతే చాలా మంది అయితే కూర్చున్నమాట. వాన కూడా పడుతుంది. అసలుకి ఎలా ఉన్నారో వీళ్ళు. ఇక్కడే ఉంటారు, రోజు ఏమన్నా ఇక్కడే ఉంటారు నాకు తెలుసు. ఇక్కడ ఎన్ని ప్లాట్ఫామ్ నెంబర్లు ఉన్నాయంటే 4 అయితే కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఇంకా వీళ్ళు ఇక్కడే ఉన్నారన్నమాట, బాగా ఎక్సర్సైజ్ చేసుకుంటా. ఈరోజు అయితే మనకైతే బాగా ట్రైన్ జాబ్ అనేది ఫస్ట్ టైం తెచ్చుకున్నాను అనమాట నేను. ఈడ ట్రైన్లు బాగా తిరిగేవి ఏమంటే ట్రాక్ అనేది మూసేశారన్నమాట. ఎందుకంటే ఎక్కువ అదిగోండి ట్రైన్ ఇంకా ఆడేస్తుంది. ఎక్కువ ట్రాకులు ఉన్నాయని మళ్ళీ ఇంకా ఒకే ఒక ట్రైన్లకి పరుగులు ఎత్తాల్సి వస్తుంది. అందుకు ట్రాకులు అయితే మూసేశారు. ఒకే ఒక ట్రాక్ అయితే పెట్టారనమాట. ఇంకా మనం ఏం చేద్దాం, సర్లేండి అని పెట్టేసినారు. ఇంకా నేను అనేది ఫస్ట్ టైం అయితే జాబ్ అయితే తెచ్చుకున్నాను అన్నమాట, ట్రైన్ జాబు. ఫస్ట్ ఇంజిన్ నడపాలన్నమాట, ట్రైన్ని కంట్రోల్స్ ఉంటాయి ట్రైన్కి కూడా. నా బండిని అయితే ఆడ పెట్టేశాను, వానలో తడిసిపోతుంది నా బండి. ఇప్పుడు ఏం చేద్దాం, బండి నానిపోతుంది కాబట్టి. అదే ఫ్రెండ్స్, మనమైతే అక్కడ పెట్టాలనిపిస్తుంది కానీ నానిపోతుంది కదా, ఎలా అని ఆలోచిస్తాం. వద్దులేండి, పెట్టేసి అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు ఇంకా అంత తిప్పులు. మళ్ళీ అది నానిపోయి కూల్ ఇంజన్ అయిపోతుంది, ఇంజన్ అంతా కూల్ అయిపోతుంది, బ్యాటరీలో అవుతుంది మనట. ఇంకా బండిని తీసుకొచ్చి నేనైతే అక్కడ ప్లాట్ఫామ్ వద్ద పెడతానమాట. నీటికి పెడితే అప్పుడు సీట్ కాలదు, వాన పడేటప్పుడు ఇంజన్ కూల్ కాదనమాట. సరేలేండి, వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్. మెట్ల మార్గం నుంచి వెళ్దాము. వద్దులేండి, మళ్ళీ ఆడ పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. ఎలాగైనా ట్రాక్ అయితే దాటాల్సిందే అనమాట. ఓకే మెల్లగా దాటేస్తాను. ఇది ఒక్కసారి దాటిస్తారు, ఎందుకంటే పోలీసు వాళ్ళు అనే వాళ్ళే లేరు ఇక్కడ. మధ్యాహ్నం వస్తారనమాట. మధ్యాహ్నం చాలా మంది మనుషులు వస్తారు. అప్పుడు ట్రైన్లు కూడా బాగా తిరుగుతాయి అనమాట. ఒక ట్రైను. అందుకు ఇక్కడైతే నిలబెట్టేస్తాను నేను బండిని. అబ్బా అన్న బండిని చూస్తుండు, ఆ బొబ్బుడి చూస్తుంటాడు పో. ఇన్ని రోజులు ఈడే ఉంటారేమో. సర్లేండి, మన ట్రైన్ వచ్చేకి చాలా సేపు ఉందన్నమాట. అందుకు నేనైతే వీళ్ళని అందరినీ మాట్లాడిస్తాను అనమాట. అన్న ఎలా ఉన్నారు, బోడో బాబు అందరితో మాట్లాడిస్తా. ఇప్పుడు మన ట్రైన్ అనేది ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కాబట్టి కొంచెం స్పీడ్గానే రావచ్చు. ఎక్కడ స్టాప్స్, అదిగోండి ట్రైన్ అనుకుంటేనే వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని నేను ఇక్కడే ఎండ్ చేస్తున్నా. ఇంకా పార్ట్ 2 కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా పార్ట్ 2 కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంజన్ చూపించే పోతానమాట. సబ్స్క్రైబ్ చేయడం ఈజ్ భీమలింగా మీకోసమే వస్తాను. పార్ట్ 2 తీసుకొని ఖచ్చితంగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.